తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు అవి అన్నట్టుగా మాట్లాడుతుండు. ఆయన అంటున్నాడు అట్లా వడగొట్టి ఊరంతా నువ్వు బోర్ వేసి బొంత కప్పిపోదాం అనుకోండేమో. ఇప్పుడు చూపిస్తా పాప అంట పెద్దలు సంపాదించిన భూమి నేను కూడా చేయలేదు. అది నా పెద్దలు సంపాదించిన భూమి, అది నా చేతుకుంటా చేయలేదు. నా అత్తమామలు తల్లిదండ్రులు సంపాదించిన భూమి, అది నాకు గదే ఉండదు, ఏర్పాటు లేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము అన్నట్టుగా మాట్లాడుతూ ఉండదు. ఉద్యోగం అంటే ఈడికి 20-30 ఏళ్ళు అవుతున్నావు. ఆయన మరి మూరకు వండి దొరకపోయేమన్నా ఆశ్చర్యం ఇస్తున్నారా? లేరు చదువు నాకు ఇస్తలేరు కొరవ అంట అని వండినరు. మరి ఎందుకు ఇస్తలేరు? అట్లా చెప్పొచ్చి ఉన్న భూమి గుంజుకుంటువి. మరి వాళ్ళకు నేను కోడానికి ఏం చెప్పుదు, కొడుకోకి ఏం చెప్పుదు. మరి వాళ్ళని దొరకపోయి ఆ శనికాని ఆ మందు పోసుకొని వాళ్ళని నేను దస్తి అయిపోతుంది కదా. ఖుషి అయితే అది రాయి రాపనా. ఆ రాయి రాప అయినా తిప్పల వాడి నా పిల్లలకు గంజి గాసం పోసుకొని తాగదాము, అదే అంబరు కాసుకొని తాగదాము అని నేను గుంత కొట్టుకున్నా. ఆ గుంత కుకి అవుతుందా? లక్షలు కొనుక్కొచ్చిన కోడాండ్లది బంగారాలు కొండపోయి బ్యాంకులో పెట్టిన. ఊళ్ళో కాపులతానికి పోయి కట్టలు రూపాయలు తెచ్చిన. వాళ్ళు వచ్చి ఇంటి ముంగర కూర్చుంటుండరు.